కాబట్టి ఈ సత్యాలు మనం తెలుసుకొని దేవుని బిడ్డలుగా మనం కనపడుతున్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం తెరిచి మీకు పొద్దున్నే వాట్సాప్ పంపించేశాను. ఏం ఏం వాక్యం అది? కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు కీర్తన మనం చదువుతున్నప్పుడు దావీదు మనిషిని గురించి దేవుని దగ్గర కొంచెం వర్ణించాడు. మనిషి గురించి దావీదు మహారాజు దేవుని యొద్ద కొన్ని విషయాలు వర్ణించి ఆ మాటల్ని పాటలుగా పాడేవాడు. అందుకే దావీదు కీర్తన గ్రంథం అని రాశారు. దావీదు గ్రంథం అని రాయలేదు, కీర్తన గ్రంథం. అంటే ఏంటంటే వాటిని మాటలుగా కూర్చి వాటిని పాటలుగా పాడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే పాటలు కల్పించి కట్టి మన పాటలు పాడుతున్నాం ఈ రోజుల్లో. దేవుడు నాకు స్వస్థత ఇస్తే స్వస్థత గురించి ఒక పాట తయారు చేయటము, దేవుడు మళ్ళీ ఆపద నుంచి కాపాడితే మనం దాని పాట ఎలా చేస్తాం. కానీ ఆ దినాన్ని అలా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని ఒక పాట రూపంలో పాడుచు దేవుడు చేసే కార్యాలని, దేవుని యొక్క గొప్పతనాన్ని వారు కీర్తనలుగా పాడి ఉన్నారు. ఇది దావీదు మహారాజు యొక్క కీర్తన గ్రంథం. 3వ వాక్యాలు చదువుచున్నాం. నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేస్తున్నకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించినకు వాడు ఏ పాటివాడు. చూడండి, సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశాలు చూస్తే ఎంతో గొప్పవి. దానిలో మనుషులు చూస్తే ఎంత ఉంటాడు చెప్పండి? ఒక నలుసంత కూడా ఉండడం మనిషి. అలాంటి యొక్క గొప్ప ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని తయారు చేస్తున్నాడు. అదే సమయాన్న ఇవన్నీ కూడా దేవునికి చేతి పని మనం చదువుతుండగా, నీవు మనిషిని జ్ఞాపకం చేస్తున్నకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చూసారు, ఇక్కడ మనం చదువుచున్నాము, మనిషిని జ్ఞాపకం చేస్తున్నకు మనుషుడు అర్హుడు యోగుడు కాదని దేవునిలో చిన్న వయసు నుంచి ఎదిగిన ఒక అనుభవం గల దావీదు మహారాజు చెప్పే మాటలు ఇవి. ఎవరంట? చిన్న వయసు నుంచి పాటలు పాడుచు దేవుని స్తుతించుచు దేవుని విశ్వాసం కలిగిన ఒక విజయ వీరుడు దావీదు మహారాజు చెప్పే మాటలు ఇవి. ఎవరో ఊరికే చెప్పే మాటలు కాదండి ఇవి. కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు అంటే, నిజంగా దేవునికి దృష్టిలో మనుషుడు ఏ పాటివాడు చెప్పండి? ఒక మట్టి తీసుకొని ఆ మట్టిని ఒక మనిషిగా దేవుడు రూపించి దానిలో దేవుడు జీవాన్ని ఇస్తే ఈ మనిషి దినాన ఊపిరి కలిగి జీవిస్తున్నాడు. దేవుడు కనుక ఆ మనిషిని మట్టితో చేయకపోతే, ఆ మనిషి ఊపిరి ఇవ్వకపోతే ఈ మనుషుడు భూమి మీద ఉండేవాడా? చెప్పండి, ఉండేవాడా? కాదు, ఉండేవాడు కాదు. కాబట్టి మనుషుడు దేవుని దృష్టిలో ఎంత మాత్రం గొప్పవాడు కాదు. అసలు దేవుడు వాడిని జ్ఞాపం చేసుకుంటే కూడా అర్హుడు కాదు. వాడు ఎంతటి వాడు అంటున్నాడు. ఏమన్నాడు? వాడు ఎంతటి వాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు అన్నాడు. ఏమన్నాడు? పురుగు వంటి యాకోబు అంటే దేవుని యొక్క దృష్టిలో మనిషి ఒక పురుగు లాంటి వాడిని బైబిల్లో రాయబడుతుంది. అందుకని ఇక్కడ చదువుతున్న 8వ అధ్యాయం 5వ వాక్యంలో, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని కంటే మనిషిని కొంచెము తక్కువ వానిగా చేస్తున్నాడు, మహిమా ప్రభావంతో వానికి కిరీటాన్ని ధరింప చేస్తున్నాడు. చూడండి, దేవుని తర్వాత గొప్పవాడు ఎవరండి? మనుష్యుడు. ఎవరంట? దేవుడి తర్వాత ఎవరంట గొప్పవాడు? మనుష్యుడు. అదే సమయాన్ని మనం దేవదూతలు అనుకోవచ్చు. దేవదూతలు చాలా గొప్పయండి. 24 గంటలు దేవుని ముఖం ఎదురు నిలబడతాయి, దేవుని యొక్క కార్యాలు చేస్తూ ఉంటాయి, పరలోకం నుంచి భూలోకానికి వస్తుంటాయి. ఎప్పుడు పరలోకం నుండి భాగ్యం ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవదూతలకి దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని ఇవ్వలేదు. దేవదూతలకి దేవుడు ఏమి ఇవ్వలేదు? సింహాసనం ఇవ్వలేదు. దేవదూతలకి దేవుడు ఏలుబడిని ఇవ్వలేదు. విన్నారా? దేవదూతలకి దేవుడు దేవుని యొక్క పర్వతం మీద ఉండే భాగ్యాన్ని ఇవ్వలేదు. దేవదూతలు కేవలం పరిచారకులు మాత్రమే. ఏమంట? దేవునికి పరిచారం చేసేవాళ్ళు, మనుషులకి పరిచారం చేసేవాళ్ళు. ఎవరంటే వాళ్ళు దేవదూతలు. మనుషుడు ఒక సమయాన్న దేవదూతలకు నమస్కారం చేస్తే దేవదూతలు ఏమన్నారు? నాకు నమస్కారము చేయకూడదు. ఎవరు నమస్కారం చేయాలి? దేవుడికి. దేవదూతలు చెప్తున్నారు దేవుడికే నమస్కారం చేయాలి, మాకు మాత్రం నమస్కారము
చేయకూడదు. చాలామంది నాకు కూడా సేవకుడిని కదా, తెలియక వచ్చి కాళ్ళు దండం పెడుతుంటారు. అమ్మా అట్లా చెయ్యొద్దు, నేను మీలాంటి మనిషినే. దేవుడికి మాత్రం మనం ఏం చేయాలి? నమస్కారం చేయాలి, కానీ మనుషులకి మనము చేయకూడదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిందంటే, ఈ భూమి మీద మనం ఉన్నాము, దేవుడు ఆకాశంలో పరలోకంలో ఉన్నాడు. అయితే మనిషిని జ్ఞాపకం చేస్తున్నకు మన యోగ్యులేం పాత్రలం కాదు. దేవుడు వచ్చి మనిషిని దర్శించే అంత యోగ్యత మనిషికే లేదు. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడ, మనందరం ఈ దినాన్న ఆయన దర్శిస్తున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సిలువలో దొంగ అడిగాడు, నీ రాజ్యంలో వచ్చి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా రోగంతో ఉన్నప్పుడు ప్రభా ఈ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృపతో అన్నాడు. సంసోను అడిగాడు సచ్చేటప్పుడు, ప్రభా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. కాటిలో చనిపోయే సందర్భాల్లో, ఆపద వచ్చిన సందర్భాల్లో, వ్యాధులు వచ్చిన సందర్భాల్లో దేవుడిని జ్ఞాపకం చేసుకుని అడిగితే దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? చేసుకున్నాడు లేదా? బైబిల్లో రుజువు ఉంది కదా, జ్ఞాపకం చేస్తాడు. అయితే మనం దేవుని దృష్టిలో గొప్పవారం కాదండి, కానీ దేవుడికి కనికరము, దయ, ప్రేమ ఉంది కాబట్టి మన వ్యాధులు ఉన్నప్పుడు ప్రార్థన చేసి జ్ఞాపం చేసుకున్నాడు. చనిపోయే సమయాన్ని ప్రార్థన చేసి జ్ఞాపం చేసుకున్నాడు. ఏంటి ఇంకా ఏదన్నా సాతానుతో పోరాడేటప్పుడు మనం జ్ఞాపం చేసుకుని దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. అలాగే మనం ప్రార్థన చేసి ప్రభువా నన్ను ధైర్యపరచండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అన్నప్పుడు దేవుడు దర్శిస్తున్నాడా, దర్శించట్లేదా? చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? దర్శనాన్ని ఇచ్చి ఆయన స్వస్థపరిచి మనల్ని విడిపించి సాతాను నుంచి రక్షించి, వ్యాధి నుంచి రక్షించి, పాప నుంచి రక్షించి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? కాపాడుతుంది. కాబట్టి దేవుడు వచ్చి దర్శిస్తాడు. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలం ముందు వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకోండి. అంటే ఒక కాలం ఉంది, ఇప్పుడు దేవుడు దొరుకుతున్నాడు, వేడుకుంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. కానీ ఒకానొక కాలం వస్తుంది, దేవుని ఎంత వెతికినా దొరకడు, ఎంత ప్రార్థన చేసినా దర్శనము దొరకదు. కాబట్టి ఈ దినాల్లో సమయం ఉండగానే దేవుణ్ణి మనం పరిపూర్ణ ఆరాధించాలి. సమయం దాటిపోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించాలని కుదరదు. అయితే దేవుడు మనిషి గురించి చెప్తున్నాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనిషికి దేవుడు మహిమా ప్రభావాలను ఇచ్చాడంట. ఏమిచ్చాడంట చెప్పండి? మహిమా ప్రభావాలను ఇచ్చి, ఆ మహిమని ప్రభావం ఎలా ఇచ్చంట, కిరీటంలాగా తల మీద పెట్టాంట. ఎక్కడ పెట్టాడంట? కిరీటంలాగా తల మీద పెట్టినాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే, దేవుడు మన యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమించబట్టి దినాన్న ప్రతి మనిషికి కూడా ఒక మంచి మనసునిచ్చాడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు, మంచి ఆత్మనిచ్చాడు, మంచి అవయవాలను ఇచ్చాడు, మంచి జ్ఞానముని ఆలోచన మనకి ఇచ్చున్నాడు. ఈ దినాన్న భూమి మీద మనుషుడు ఎక్కడికన్నా భూమి మీద వెళ్ళగలుగుతున్నాడు, భూ గర్భంలోకి వెళ్ళగలుగుతున్నాడు, సముద్ర గర్భంలోకి వెళ్ళగలుగుతున్నాడు, ఆకాశానికి వెళ్ళగలుగుతున్నాడు, చంద్రమండలానికే వెళ్ళగలుగుతున్నాడు. ఎవరిచ్చిన జ్ఞానం ఇదంతా? చెప్పండి, ఎవరిచ్చిన జ్ఞానం అంట? ఇప్పుడు సాధారణ జ్ఞానాన్ని ఇక్కడ చూస్తున్నాం, కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది. అక్కడ ఏ జ్ఞానం అంట? పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణ సమాధానము, పరిపూర్ణ సంతోషము, పరిపూర్ణ స్వస్థత, వ్యాధులు ఉండవు, పరిపూర్ణ జీవం, మరణం ఉండదు, ఏంటి నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, వింటున్నారా? రాత్రి ఉండదు, పగలు ఉండదు, సాతాను ఉండదు, అక్కడ ముగింపు అనేది ఉండదు, సూర్య చంద్రులు ఉండరు. ఇక్కడైతే మనకు పగలంతా సూర్యుడు, రాత్రి అంతా చంద్రుడు వస్తాడు, కానీ పరలోక రాజ్యంలో సూర్యుడు చంద్రుడు ఉండరు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనుషుడైతే దేవుని దృష్టిలో జ్ఞాపకం చేస్తున్నకు ఏ పాటి వాడు, దర్శించకు వాడు ఏ పాటి వాడిని మనం చదువుతున్నాం. అయినప్పటికీ దేవుడు మనిషిని తనకంటే కొంచెం తక్కువగా చేసి మహిమా ప్రభావాలతో అతను దేవుడు నింపి ఒక కిరీటంగా ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి అర్హులుగా మనం కనబడుచున్నాము. ఎక్కడికంట చెప్పండి? పరలోకానికి వెళ్ళాలని మనం ఏం చేయాలి? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్తాన్ని పొంది, పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొంది పరలోక రాజ్యంలో దేవునితో మనము ఉండాలి. అందుకని ఈ లోకంలో దేవుని కొరకు మనము కొన్ని కార్యాలు మనం చేయాలి. ఈ మహిమని, ఈ ప్రభావాన్ని మనం పొందాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా పాపం అనేది మనలో
ఉండకూడదు. మహిమ ప్రభావములు దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చినాడంటే, ఈ ఆకాశానికి ఒక మహిమ ఉంది, సూర్యుడికి ఒక మహిమ ఉంది, చంద్రుడికి ఒక మహిమ ఉంది, భూమికి ఒక మహిమ ఉంది. కానీ అవన్నీ కూడా ఒక దినాన రాలిపోతాయి. ఏమైతే అంట అవన్నీ నశించిపోతాయి, భూమి ఆకాశం నశించిపోతాయి. కానీ మనుషుడికి ఇచ్చిన మహిమ నశించిపోదు, మనుషుడు నశించిపోడు, అతను దేవునితో ఉంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 40వ వాక్యం నుంచి 43వ వాక్యం వరకు చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 40వ వచనం నుంచి 43వ వచనం చదవండి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో సృష్టి, భూమి ఆకాశం నక్షత్రాల గురించి చెప్పబడుతుంది, మనిషి గురించి కూడా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం చదువుతున్న మనిషికి మరణం ఉంది, ఆకాశానికి సూర్య చంద్ర నక్షత్రాలకి మరణం ఉంది. ఉందా లేదా చెప్పండి. నూతన ఆకాశం నూతన భూమి చేయబడుద్ది, పాత ఆకాశం పాత భూమి ఉండదు. అలాగే మనుషుడు కూడా చనిపోతాడు, శరీరాన్ని విడిచిపెడతాడు. విన్నారా? కానీ భూమికి ఆకాశానికి మరొక జన్మ లేదు. చనిపోయిన భూమి ఆకాశం మరొక జన్మ లేదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టిస్తున్నాడు. కానీ మనిషి మాత్రము చనిపోయిన తర్వాత మరలా అతను ఏం చేస్తాడంట, ఒక మహిమ గలవాడిగా లేపబడుచున్నాడు. ఇక్కడ చదువుతున్నాము, మరి ఆకాశం యొక్క రూపము కలదు, భూమి యొక్క రూపము కలదు. ఆకాశ వస్తువుల యొక్క మహిమ వేరు, భూ వస్తు రూపముల యొక్క మహిమ వేరు. సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని యొక్క మహిమ వేరు, నక్షత్రాల యొక్క మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదం వేరు. అంటే వేకు నక్షత్రం వేరు, తేజో నక్షత్రం వేరు. విన్నారా? పెద్ద నక్షత్రాలు చిన్న నక్షత్రాలు ఉంటాయి మనకి. అలాగే నక్షత్రాలు కూడా వేరు వేరు ఉన్నాయి. అయితే మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపండి. శరీరాన్ని చూడండి, క్షయమైపోయిన శరీరంగా విత్తబడి అంటే నశించిపోయే శరీరంగా విత్తబడి అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపండి. అంటే ఘనహీనంగా మనం చచ్చిపోయిన తర్వాత సమాధులు పెట్టి వచ్చేస్తాము. తర్వాత ప్రభు యొక్క రాకళ్ళు ఎలా లేపబడుతుంది అంట, మహిమ గలదిగా అది లేపబడుతుంది. కాబట్టి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లల్లో ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించినట్లయితే కనుక మనిషి యొక్క మహిమకి ఒక తిరిగి మరలా జన్మ అనేది ఉంది. ఆ మనిషి తిరిగి దేవుని ఎదుగు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ సూర్య చంద్రులకి మరొక అవకాశము లేదు. మళ్ళా కొత్త సృష్టి దేవుడు ప్రారంభిస్తాడు. విన్నారా? కానీ మనుషులు మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళి నిత్య సింహాసనంలో నిత్య మహిమలో ఉంటారు. కాబట్టి మనిషి యొక్క మహిమ అనేది వేరు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినాన్ని గుర్తించాల్సిందంటే దేవుడు మనిషికి మహిమనిచ్చాడు, మహిమతో సృష్టించాడు. కాబట్టి మనిషికి వస్త్రాలు ఇవ్వలేదు. మొదటగా ఏమలేదంట, మనిషికి వస్త్రాలు లేవు. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వాక్యం మీరు చదివినట్లయితే మనిషికి వస్త్రాలు ఇవ్వలేదు, మనిషిని మహిమతో సృష్టించాడు. చదవండి 2:25. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. వస్త్రాలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. కానీ వారికి ఏం తెలియదంట, సిగ్గు అనేది లేదు. ఇప్పుడు ఈ లైట్ మనం చూస్తున్నాము, లైట్ తెల్ల కనబడుతుంది, దాని లోపల కనబడుతుంది, మనకి అవయవాలు ఏమి కనబడట్లా. అలాగనే దేవుడు మానవుని సృష్టించినప్పుడు దిగంబరులుగా ఉన్నప్పటికీ ఒకరి అవయవాలు ఒకరు కనబడవు, మహిమతో కప్పి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సాతాను దేవుడు తినవద్దన్న పండుని తినమని చెప్పిందో, మానవుడు ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ మహిమ వాళ్ళలోంచి వెళ్ళిపోయింది. మహిమ వెళ్ళిపోగానే ఏమనిపించింది వాళ్ళకి, అయ్యో మనం దిగంబరులు అని చెప్పి అప్పుడు పోయి ఏం చేస్తాడంట, అంజూరపు ఆకులు కట్టుకున్నారంట. ఏ ఆకులు అంట, అంజూరపు చెట్టు ఆకులు అంటే ఆ ఆకులు తీసుకెళ్ళి కట్టుకున్నారు. ఎప్పుడు, మహిమ పోయినప్పుడు. అంటే మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అది పాపంగా కనబడుతుంది. దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనుషుడు పోగొట్టుకుంటున్నాడు. దేవుని మాట విన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు, దేవుని మాట వినకపోతే ఆశీర్వాదము
తొలగించబడతాడు. నిన్న సాయంత్రం కనిపెట్టుకోవట్లో వాక్యం చెప్పాను. సంసోన్ని దెలీలా అడిగింది, నీ గొప్ప బలం దేంట్లో ఉందని. అతను ప్రాణం విసిగి చావగోరి ఏం చేశాడు, నా యొక్క జుట్టు కత్తిరించినట్లయితే కనుక నా బలం నాలోంచి తొలగిపోయి నేను సామాన్య మనుషుడిగా మారిపోతాను. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? సామాన్య మనుషుడిగా లేడు. ఆయన యొక్క బలాన్ని ఎవరు బంధించి ఎవరి వల్ల కాదు. తల్లి గర్భంలో తనను అభిషేకించి దేవుడు ప్రత్యేకించుకొని ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా పెట్టాడు. కానీ తనేం చేశాడంటే దేవుని యొక్క పని కోసము దేవుడు అతను అభిషేకిస్తే అతను ఆ శత్రువులు ప్రేమించి ఆ అమ్మాయిల్ని ప్రేమించి పద్దాగా ఆ ఊరు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళకి బానిసైపోయి త్రాగుడికి బానిసైపోయి చివరికి వాళ్ళ చేతుల్లోనే చచ్చాడు. ఎవరైనా చెప్పండి. దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఏం చేశాడు? పాపం కోసము వాడుకున్నాడు. అలాగే జనాల్లో దేవుడు మనకి ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం మనం పడిపోయినప్పుడు ఆశీర్వాదం మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే చదువుతున్న వారు సిగ్గు ఎరుగుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళకి దిగంబరత్వం వచ్చింది. ఎలా వచ్చింది? మహిమని కోల్పోయారు. అప్పుడు వారికి దేవుని ముఖాన్ని డైరెక్ట్గా చూస్తున్నారు. అప్పటి నుంచి ఏం చేయలేకపోతున్నారు? దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నారు. పాపం చేసేవాడు దేవుని చూసినవాడు కాదు, దేవుని ఎరిగినవాడు కాదు. ఇప్పుడు పాపం చేసే వలన ఆదాము అవ్వలో దేవుని ముఖాన్ని చూడగలిగారా? చూడలే. పోయి తోట మధ్య దాక్కున్నారు. దేవుడు వచ్చి ఆదామా ఎక్కడా అని అడిగాడు. అడిగినప్పుడు నీ స్వరం విన్నప్పుడు నేను తోట మధ్య దాక్కున్నా అన్నాడు. నేను తినవద్దని పండు తిన్నావా అని అడిగాడు. అవును ప్రభా తిన్నాను, అందుకే దిగంబడిగా అయ్యాను. అంటే ఇప్పుడు చూడండి, ఆదాము దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి ఇప్పుడు ఆ వస్త్రాన్ని పోగొట్టుకొని దేవుని ముఖాన్ని కూడా చూడలేని ఒక దౌర్భాగ్య స్థితిలో కనిపించాడు. ఆ తర్వాత దేవుడు ఏదైనా తోటని బయటికి పంపించి ఇక ఎన్నడూ కూడా దేవుడు ఆదాముని చూడడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు, ఆదాముతో మాట్లాడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ముఖాముఖిగా మాట్లాడేవాడు, ముఖాముఖిగా దర్శించేవాడు. ఎప్పుడైతే మనుషుడు పాపం చేస్తాడో దేవుడికి మనిషి దూరం అయిపోయాడు, మనిషికి దేవుడు దూరం అయిపోయాడు. ఇందులోనే చదవండి అమ్మా 3వ అధ్యాయం 10వ వాక్యం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినెను. చాలు. ఆదికాండం 3:10 చదువుచున్నాము. నీ స్వరం విన్నప్పుడు నేను తోట మధ్యలో దాక్కోడగల కారణము దిగంబరుని ఏం చేశాడంట? దిగంబడిగా కనబడుతున్నాడు. అంటే దిగంబడి అంటే ఏంటి చెప్పండి? పాపం చేసిన తర్వాత ఆ మనిషి ఏమైపోతాడంట? అవమానానికి వారసుడిగా. దిగంబడిగా ఉంటే మనం ఎలా ఉంటాం? రోడ్డు మీద వెళ్తే అవమానకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? అవమానకరంగా. అందుకని సామెతల్లో ఒక మాట రాస్తుంది, పాపం వల్ల మనిషికి ఏమొస్తుందంట? అవమానం వస్తుంది. ఏమొస్తుందంట? పాపం వల్ల మనిషికి ఏమొస్తుందంట? అవమానము. నీతి వలన ఏమొస్తుందంట? ఘనత వస్తుందని రాస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 34వ వాక్యం మీరు చదవచ్చు. 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతిమంతుడిగా ఆదాము ఉన్నట్లయితే అతను మహిమకి లేకుండా ఘనత కారణం ఉండేవాడు. కానీ ఇక్కడ మనం చూసేట్లయితే అతను పాపం చేసే వలన ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే అవమానాన్ని పొందాల్సి వచ్చింది. ఈ అవమానం వలన అతను ఎక్కడికి రాలేకపోయాడు? దేవుని యొద్దకి రాలేకపోయినాడు. మనం కూడా పాపం చేసేటప్పుడు దేవుని యొద్దకు రాగలమా? చెప్పండి. ధైర్యంగా దేవుని ప్రార్థించగలమా? ధైర్యంగా మాట్లాడగలమా? ధైర్యంగా అడగగలమా? దేవుణ్ణి అడగలేము. తప్పు చేసేవాడు తల్లిదండ్రుల ముందు వచ్చి ధైర్యం నిలబడగలరా? తప్పు చేసే స్కూల్లో లేకుంటే కాలేజీలో టీచర్ ముందు వచ్చి నిలబడగలరా? భయపడతారు. ఎందుకని? తప్పు చేసాము, మనకు శిక్ష పడుద్ది. తప్పు చేసిన వాళ్ళు తెలిసిందండి అది అవమానకరంగా ఉంటుందని మనిషి ఏం చేస్తాడు? చాలా బాధపడుచుంటాడు. అందుకని దేవుని బిడ్డలను మనము గుర్తించాల్సిందంటే దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే దేవుని మాట వినకపోవటం వలన ఆ మహిమను ఏం చేస్తాడంట? కోల్పోతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది కూడా మహిమ కోసం ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఉద్యోగం చేయాలని మంచిగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో కూర్చోవాలని మహిమ కూడా ఎదురు చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పేదవారికి డబ్బు సాయం చేసి ఒక మహిమను పొందాలని కోరుతున్నారు. నిన్న రెండు వీడియోలు నిన్న చిన్న షార్ట్ వీడియోలు 2 వీడియోలు చూస్తాను నేను ఫోన్లో. ఒక వీడియో చూస్తే ఒకటి నడి రోడ్లో కట్టలు ఇస్తున్నారు. రోడ్డు మీద డబ్బు ఏం చేస్తారంట? పబ్లిక్ బాగా ఉన్న స్థలంలోకి వెళ్ళి డబ్బు కట్టలు ఏం చేస్తారు? గాలిలోకి ఇసురుతుంటే అందరూ ఏరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది? వాడికి గొప్ప మహిమ వస్తుంది. ఇంత డబ్బు ఇచ్చాడు పేదవాళ్ళకి అని చెప్పి. ఇంకొకటి చెప్తున్నాడు,
రూపాయల కట్ట, 50,000 రూపాయల కట్ట పట్టుకొని ఇలా చూపిస్తున్నాడు. మీకు ఎవరికైనా కష్టాలు ఉంటే, నిజమైన కష్టం ఉంటే ఆ కారణం ఏంటో నాకు కామెంట్ పెట్టండి, మీకు డబ్బులు సాయం చేస్తే ఎంత కావాలని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనుషులు ఏం వెతుకుతున్నారు చెప్పండి? ఆ మహిమ, ఆ ఘనత వెతుకుతున్నారు. నేను డబ్బు ఇచ్చి నేను గొప్పవాడిగా కనపడాలి అని కోరుస్తున్నారు కదా. రాష్ట్రంలో కూడా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా మారిపోయినాయంటే, ఒకప్పుడు 7 రూపాయలకి బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు బియ్యం? ఇప్పుడు రూపాయికి ఇస్తున్నారు బియ్యం, అంతే కదా, రూపాయికి ఇస్తున్నారు బియ్యం ఇప్పుడు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ తగ్గించి ఒక మంచి కార్యం చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, మనుషులు ఘనత వేరు, దేవుడిచ్చే ఘనత వేరు. మనుషుల ఘనత తగ్గిపోద్ది, దేవుడిచ్చే ఘనత ఎప్పటికీ తగ్గదు. భూమి ఆకాశాలు గతించిపోయినా కూడా దేవుడిచ్చే మహిమ ఎప్పటికీ తగ్గిపోదు. రోమరాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. రోమరాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. 3:23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నప్పుడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో దేవుని వల్ల మనుషుడు నీతిమంతుడిగా మారుస్తున్నాడు. అదే సమయాన్న దేవుని మాట వినకపోవటం వలన, మనుషుడు ఆజ్ఞను అతిక్రమించడం వలన, పాపము చేయటం వలన ఆ మనుషుడు ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహించే మహిమ, ఎవరు అనుగ్రహించాడంట? మనుషులు ఇచ్చే మహిమ కాదంట. ఎవరు అనుగ్రహించే మహిమ ఇది? దేవుడు అనుగ్రహించే మహిమని మనుషుడు పొందలేకపోవడం గల కారణము పాపము. పాపం అంటే ఏంటి దాని అర్థమో? ఆజ్ఞ అతిక్రమే పాపం. అంటే దేవుడు ఏదైతే చేయవద్దు అన్నాడో దాన్ని చేయటమే పాపం. విన్నారా? ఏదైతే చేయవద్దు అన్నాడో దాన్ని చేయటమే పాపం. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుడిచ్చే మహిమ మనకు కావాలా వద్దా? చెప్పండి అందరూ. దేవుడిచ్చే మహిమ కావాలా వద్దా? దేవుడు కూడా మనిషి జీవితంలో మహిమను ఎదురు చూస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే మనిషి కూడా దేవుని మహిమపరచాలని ఎదురు చూస్తాడు దేవుడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వాక్యమా, ఎన్నో వాక్యమా? 16వ అధ్యాయం 16వ వాక్యం, 17 అధ్యాయం 16వ వాక్యం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. 18 చదవండి. ఈ అన్యుడు తప్ప ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఎంతమందిని అంట? 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభు మమ్మల్ని బాగు చేయండి. అప్పట్లో పెద్ద వ్యాధి అంటే ఏంటి? ఇప్పుడు కూడా పెద్ద వ్యాధి అంటే ఏంటి చెప్పండి? కుష్ఠరోగం. వాళ్ళని చూసి ఎవరి దగ్గరికి రారు. మొన్న ఒక వీడియో చూస్తా, చిన్న వీడియో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వెళ్తున్నప్పుడు ఒక కుష్టి వ్యాధి వచ్చి ఆయన చూపించింది, అయ్యా ఇది భయంకర రోగము, నాకు బాగుపట్ల, దీన్ని బాగు చేస్తాను, చాలా డబ్బు కావాలంటే ఆ కుష్టి రోగాన్ని చేత్తో పట్టుకోండి. ఆయన ఆ కుష్టి వ్యాధి మనిషి ఆ చెయ్యంతా పట్టుకొని, నువ్వు భయపడ మాకు, నేనున్నాను, ఎంత నేను ఖర్చు పెడతా అని చెప్పి ఆయన డాక్టర్కి అప్పగించాడు. ఎందుకు చెప్తానంటే అసలు కుష్టి వ్యాధులు పట్టుకుంటే ఎవరి వల్ల కాదు, ఎవరికి ఆ ధైర్యం చాలదు. కాబట్టి యేసు ప్రభు కూడా ఒక కుష్టి వ్యాధి వచ్చి, ప్రభా నీకు ఇష్టమే దాన్ని శుద్ధి చేయంటే అతను ఏం చేస్తుండ? కౌగులించుకొని, నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మన్నాడు. వెంటనే ఆ కుష్ఠరోగం ఏంది? అతను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం చదువుతున్న 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది అంట? 10 మంది కుష్ఠరోగులు వస్తే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులు కనుపరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు వెళుతుండగా ఈ స్వస్థత ఎక్కడ జరిగింది? ఆయనకి చేయి పెడితే జరిగిందా? ఆయన స్వస్థపరిచే జరిగింది? ఎలా జరిగిందంట చెప్పండి? వాళ్ళు వెళ్ళుచుండగా దారిలో జరిగింది. అది ఎక్కడ జరిగింది చెప్పండి అందరూ? ఆయన వెళ్ళుచుండగా ఇప్పుడు యేసు ప్రభు 3 సందర్భాల్లో కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఒక దగ్గరేమో ఒక కుష్ఠరోగి వచ్చి, నీకు ఇష్టమైతే ఆయన శుద్ధులు చేయంటే కౌగులించుకొని ఇష్టమే అన్నాడు. వెంటనే ఆ కుష్ఠరోగం పోయింది. 10 మంది వచ్చి నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయమని అడిగితే 10 మందికి ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి, మీ దేహాల్ని యాజకుడు కనుపరుచుకోండి అని చెప్పాడు. వీళ్ళ వెలుచుండగా ఏమైందంట? హీలింగ్ ఎక్కడ జరిగింది? స్వస్థత దారి మధ్యలో జరిగింది.
యేసుప్రభు చేసిన ఆ స్వస్థతలో చాలా విచిత్రం అండి. ఒక గుడ్డోడికి ఏం చేశాడు, ఉమ్మేసి బురద చేసి ఆ బురద రాశాడు, ఒకటి రాసి కోనేటికి పోయి కడుక్కోమన్నాడు. అదొక మోడలు. విన్నారా? చనిపోయిన వాడిని పాడి ముట్టి స్వస్థపరిచా బతికించాడు. లాజర్ని బయటికి రా అంటే బయటకు వచ్చేసాడు. కానీ యేసుప్రభు స్వస్థతలు చేశాడు, కానీ అనేక రకాలుగా ఆయన చేశాడు. 3వ కుష్ఠరోగులు ఎక్కడ స్వస్థపరిచాడు యేసుప్రభు? అమ్మా తెలుసా ఎవరికైనా? ఆయన చనిపోయినప్పుడు గొల్గోతా అని కొండ మీద ఆయన్ని సిలివేసి ఆయన చంపినప్పుడు గాలి వాన వచ్చినప్పుడు ఆ వాన ఆయన మీద పడినప్పుడు ఆ నీళ్లు ఆ కొండ మంచి కింద కాల్చినప్పుడు అదొక గృహ. అక్కడ కొండ మంచి నీళ్లు కారుతున్నప్పుడు ఊరు బయట ఉండేవాళ్ళు కుష్ఠరోగులు. ఆ రోజుల్లో ఆ గృహలో ఉండేవాళ్ళు ఊరు బయట. అప్పుడు ఆ కుష్ఠరోగులు అందరూ ఏం చేస్తారంటే బయటికి వచ్చి ఇలా చూశారు వాన వస్తున్నప్పుడు. ఆ యేసుప్రభు యొక్క రక్తం ఏమైందంటే ఆ కొండ మీద కారి వాళ్ళ పడగానే ఆ కుష్ఠరోగులు అందరూ ఏమైపోయారు? స్వస్థత పొందారు. ఇంగ్లీష్ సినిమా ఒకటి తీశారు, బెన్హార్ అనే సినిమా, చూడండి. ఆ ఒక్క సీన్ కోసమే సినిమా తీశారు. ఏ సీన్ కోసమో? ఆ కొండ మీద వచ్చిన నీళ్లు ఆ కుష్ఠరోగులు పడినప్పుడు స్వస్థత పొందారుదా, ఆ ఒక్క సీను బేస్ చేసుకుని బెన్హార్ అని ఒక సినిమా కూడా తీసి పెట్టారు. దాన్ని ఎందుకు చెప్తాను అంతా? యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క రక్తంలో ఏముందంట? జీవం ఉంది. ఆ మనిషి ఏమైపోయాడు? వెంటనే స్వస్థత పొందారు. కుష్ఠరోగులు అందరూ చాలామంది స్వస్థత పొందారు. కాబట్టి బైబిల్లో ఎక్కడ మీరు చదివితే దేవుడు మిరియాముకి స్వస్థతపరిచాడు కుష్ఠరోగాన్ని. ఎవరికంట? మిరియాముకి స్వస్థపరిచాడు. రెండోది ఎలీషా స్వస్థపరిచాడు. నయమాను కలిగిన కుష్ఠుని ఏం చేశాడంటే 7 సార్లు యొర్దాను నదిలో మునిగితే నీ స్వస్థత పోయిద్ది అన్నాడు. మళ్ళీ ఇంకొక దరిద్రం తెలుసా? ఏ ఎలీషా అయితే నయమానుకి 7 సార్లు యొర్దాను నదిలో మునిగితే స్వస్థత పొందని చెప్పాడో, అదే ఎలీషా గెహజీకి నయమానుకి కుష్టి నీకు నీ ఇంటికి సర్వకాలం అంటియుండు గాక అన్నాడు. కుష్ఠరోగాన్ని తీశాడు, కుష్ఠరోగాన్ని కలగజేశాడు. ఎంత దరిద్రం కదా! ఒక దైవ సేవకుడు ఒక బ్లెస్సింగ్ మనకి ఇవ్వాలి, కానీ అతను ఏం చేస్తాడు? నమ్మకస్తుగా లేకపోవటం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన అతనికి కలిగిన కుష్ఠరోగం నీకు నీ ఇంటి వారికి సర్వకాలము అంటే. చూడండి ఎంత దరిద్రం. చూడండి అది. మొట్టమొదటిగా మిరియాముకి స్వస్థత వచ్చింది, తర్వాత నయమానుకి స్వస్థత వచ్చింది. యేసుప్రభు బతుకున్నప్పుడు ఇద్దరికి, అంటే ఒక వ్యక్తికి, ఆ తర్వాత 10 మంది వ్యక్తులకు వచ్చింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది. అంతే, ఇంకెక్కడ కుష్ఠరోగం బాగుపడి ఎక్కడ లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇక్కడ మనం చదివిన లూకాసు వార్తలో యేసుప్రభు అడుగుతున్నాడు, ఈ ఒక్కడ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచకు తిరిగి వచ్చేవాడు ఎవడును అగుపడలేదు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నేను స్వస్థపరిచిన తర్వాత వచ్చి ఏం చేయాలట? ప్రభా, నీ దయ వల్ల నేను బాగుపడ్డాను, నీ వల్ల నేను స్వస్థత పొందాను, ఇదిగో ఆరోగ్యాన్ని పొందాను, ఒక నూతన జీవితాన్ని పొందాలని చెప్పి ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పండి అందరూ మహిమపరచాలి. ఇప్పుడు మనిషికి ఒక మనిషి సహాయం చేస్తే ఏం చేయాలి? మన అన్నే థ్యాంక్స్ అండి అని చెప్పాలి. ఏం చెప్పాలంట? థ్యాంక్స్ అని చెప్పాలి. చెప్పకపోతే ఏమంటాడు? ఇంత సహాయం చేస్తే కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేడు, వేస్ట్ గారు, ఇంకోసారి ఏమీ చేయకూడదు. ఏం చేయకూడదంటే ఇంకోసారి ఏమీ చేయకూడదని చెప్తారు. ఏంటంటే మనిషి కృతజ్ఞత ఎదురు చూస్తాడు. ఒక మహిమ ఏమెదురు చూస్తాడంట? దేవుడు కూడా 10 మందిని స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చి థ్యాంక్స్ చెప్పారు? ఒక్కడు. ఆయన ఏమన్నాడు? 9 మంది ఎక్కడ అన్నాడు. ఏమన్నంట? 9 మంది ఇక్కడ. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఎవరైనా మనకు సహాయం చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాలి. కొంతమంది అంటారు, మీ రుణాన్ని ఎప్పుడు మేము తీర్చుకోలేమండి అంటారు. ఏమంటారంట? మీ రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేమండి, మీకు ఎప్పటికి మేమేం చేస్తామో రుణపడి ఉంటామండి అంటారు. అది మంచిదే, ఎందుకంటే మనకు మేలు చేస్తాడు. వాళ్ళు ఏం చేయకూడదు? గుర్తుపెట్టుకొని వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుడు మనకు మహిమను ఇస్తున్నాడు, ఘనతను ఇస్తున్నాడు, కానీ దాన్ని ఏం చేయకూడదంటే మనము పోగొట్టుకోకూడదు. చెప్పండి అందరూ, ఎలా ఏం చేయకూడదంట? ఆ మహిమను ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. అయితే ఈ మహిమను పొందడానికి మార్కు సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చదువుతున్నాం. వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసుప్రభు యొక్క శిష్యులు అడుగుతున్నారు, అయ్యా, పరలోక రాజ్యంలో నీవు మహిమ గలవాడిగా ఉంటావు,
నీ దగ్గర మహిమ ఉంటుంది, నీ సింహాసనంలో మహిమ ఉంటుంది. కాబట్టి మేము నీ కుడివైపున ఒకడు, నీ ఎడమ వైపు ఒకడు, నీ మహిమలో మేము కూర్చోవాలి అని అడిగారు. ఎక్కడ కూర్చోవాలంటే వాళ్ళు చెప్పండి. ఈ దినాన్ని అయితే మనం డబ్బు అడుగుతాము, లేకపోతే ఐశ్వర్యం అడుగుతాము, ఇంకేదో అడుగుతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన కొరకు పనిచేసి సేవ చేసిన తర్వాత వాళ్ళు ఏమడిగారు ఆయన్ని? చెప్పండి, ఏమడిగారు? నీ యొక్క మహిమ యందు, చెప్పండి అందరూ, నీవెంతో మహిమతో, ప్రకాశముతో, తేజస్సుతో పరలోకంలో ఒక గొప్ప దేవుడిగా ఉన్నావు. ఆ పరలోక రాజ్యంలో నీ యొక్క మహిమ యందు నీ కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు, మేమిద్దరం కూర్చోవాలని అడుగుతారు. అన్నదమ్ములు వచ్చి, ఎవరైనా అర్థం, అన్న తమ్ముడు వచ్చి నీకు సేవ చేస్తాం కదా, మాకు పరలోక రాజ్యంలో నీ కుడివైపు ఒకడు, నీ ఎడమవైపు ఒకడు, మాకు స్థలాన్ని ఇవ్వండి అని అడిగారు. అయితే యేసు ప్రభు చెప్పాడు, అది మీకు వల్ల కాదు అన్నాడు. కానీ వాళ్ళు చెప్పారు, మా వల్ల అవుతుంది అన్నారు. అంటే ఏంటంటే బాప్తిస్మము. ఏమంట 38 ఏమని రాస్తుంది? యేసు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలో త్రాగుటైను, నేను పొందుచున్న బాప్తిస్మ పొందుటైను మీ చేత అగునా అని వారిని అడుగ్గా వారు మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలో మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మ మీరు పొందెదరు, కానీ నా కుడివైపున ఎడమవైపున కూర్చున్నట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వానికే దొరికినని వారికే చెప్పాడు. ఎందుకని? పరలోక రాజ్యంలో అన్నీ నియమించేది ఎవరు? తండ్రి. ఎవరంట? తండ్రి. కాబట్టి అది ఎవరి వలన ఎవరికి దొరికిద్దో నాకైతే అది తెలియదు, అది తండ్రి చెప్పాలని చెప్పాడు. అయితే ఇక్కడ బాప్తిస్మం అంటే ఇది ఒక శ్రమలు. ఏమంటది? ఇదొక శ్రమల జీవితం. శ్రమలని ఒక బాప్తిస్మం అని చెప్పాడు యేసు ప్రభు. అంటే ఈ మహిమ ఎవరు దొరుకుతుందంట? చెప్పండి. శ్రమలు పొందిన వారికే. ఎవరికంట? ఎవరైతే ఎక్కువగా దేవునికి సన్నిధిలో శ్రమల పాలవుతారో, శ్రమల మార్గంలో వెళ్తారో, శ్రమలతో జీవిస్తారో, వారి జీవితంలో దేవునికి సన్నిధిలో సత్యం కొరకు శ్రమలు అనుభవిస్తారు. లేకుంటే నిందల్లో శ్రమలు అనుభవిస్తుంటారు, అవమానంలో శ్రమ అనుభవిస్తారు, ఆర్థికలో శ్రమ అనుభవిస్తారు, విశ్వాసంలో శ్రమ అనుభవిస్తారు, పరిస్థితుల్లో శ్రమ అనుభవిస్తారు, ప్రార్థనలో శ్రమ అనుభవిస్తారు. ఇలాగ అనేక రకాలుగా మనుషులు శ్రమలు అనుభవించినప్పుడు ఆ మహిమ దొరికింది. యేసు ప్రభు ఈ లోకంలో దేని కొరకు వచ్చాడు? శ్రమ పడ్డానికి. దేనికంట? శ్రమ పడ్డానికి వచ్చాడు. ప్రాణాన్ని దారబోయడానికే వచ్చాడు. కానీ సుఖపడతాకు వచ్చాడా? పరిచర్య చేయడానికే వచ్చాను, కానీ చేయించుకోవడానికి నేను రాలేదు, నా ప్రాణాన్ని పెట్టడానికే వచ్చానని చెప్పాడు. కానీ దినాల్లో ఎవరైతే దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసి ఎంత కష్టమైనా సరే ఈ విశ్వాస జీవితాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే నిశ్చయంగా మహిమ పరలోక రాజ్యంలో మనకే దొరికిద్ది. కాబట్టి రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం మనం చదివినట్లయితే, రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం మనం చదివితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఇక్కడ మనం చదువుచున్నాం, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడే వారసులమే. ఇప్పుడు మనం వారసులుగా మారాలంటే ఏం చేయాలంటే అండి? శ్రమ పడాలి. ఏం చేయాలి చెప్పండి? ఇది మనం సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడట్లా, సువార్త చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఉపవాసం ప్రార్థనకి ఇష్టపడట్లా, దేవుని మందిరానికి వచ్చి మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కూడా ఇష్టపడట్లేదు. ఇతరుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత సంగతి, మన కోసం మనం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి నాకు కాళ్ళు నొప్పండి, నాకు నడుము నొప్పండి, తినడానికి నొప్పి లేదు, ఊరు తినడానికి నొప్పి లేదు, వండుకోవడానికి నొప్పి లేదు, ఉతుక్కోవడానికి నొప్పి లేదు, దేనికి నొప్పి లేదు. ఎక్కడికి వస్తే నొప్పి వస్తుందంట చెప్పండి? ప్రార్థనకు రావాలంటే నొప్పులు వస్తాయి ఒళ్ళంతా. బంధువులు వస్తే 10 మందికి వండి పెడతాయి, నొప్పులు లేవు. బంధువులు వస్తే ఊరు వేసుకొని తిరగడానికి నొప్పులు లేవు. నెల్లూరుకి ఎవరైనా బంధువులు వస్తే ఎక్కడ తీసుకెళ్తారు? బీచ్కి తీసుకెళ్తారు. 2 ఎక్కడ తీసుకెళ్తారు? ఎంజీ మాల్కి తీసుకెళ్తారు. 3 ఎక్కడ తీసుకెళ్తారు? చిల్డ్రన్స్ పార్క్ తీసుకెళ్తారు. ఇవన్నీ చూడదగ్గ ప్రదేశాలు అన్నమాట. ఇప్పుడు కొత్తగా జూ పెట్టారంట కొత్తూరు దగ్గర. చిన్న సైజ్ జూ స్టార్ట్ చేయాలండి. ఆదివారం మాత్రమే తీస్తారంట. అది కొత్తూరు దగ్గర పెట్టారంట జూ. చూసారమ్మ వెళ్ళి? ఫస్ట్
వాళ్ళు అయిపోయింది కోట. ఇలా చూసినట్లయితే ఇవన్నీ ఏం చేస్తారు, బంధువులు వచ్చి తిరుగుతున్నారు బాగా. ఇక్కడ మన సిస్టర్ ఉంది, బాధపడవద్దు, మీ పేరు చెప్పండి. సోమవారం ఫోన్ చేశాను మొన్న, ఏమ్మా ఆదివారం ఎందుకు చర్చికి రాదు, బంధువులు వచ్చారు బీచ్కి వెళ్ళామంటుంది. అయితే నిజం ఒప్పుకొని అబద్ధం అనలేదు ఆమె, అందులో మెచ్చుకోవచ్చు. ఏం చేస్తారంటే ఆదివారము దేవుని మందిరాన్ని మనం పోగొట్టుకుంటే ఆ వారం అంతా మన జీవితం శూన్యంగా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఆదివారం దేవుని సన్నిధికి మీరు రాకపోతే ఆ వారం అంతా మీ జీవితం శూన్యముగా చీకటిగా ఉంటుంది. ఏది చేసినా కలిసి రాదు, ఆశీర్వాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమాధానం ఉండదు. అలా అనుభవించే కొంతమంది సాక్షి ఉన్నారు మన సంఘంలో. ప్రత్యక్షం చెప్పిస్తా కావాలంటే మీకు. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధిలో సమయమందు అసమయమందు ఏం చేయాలంట, ప్రయాసపడాలి. సమయాన్ని మనం ఏం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆదివారం దేవుని మందిరాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇక్కడ ఏమని రాస్తుంది, మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులం అంట. చెప్పండి, దేవుని పిల్లలమైతే దేవుని రాజ్యానికి ఎవరు అంట, మనము వారసులమే, అనగా దేవుని వారసులమే. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి మనము ఆయనతో కూడా ఏం చేయాలంట, శ్రమ పడిన క్రీస్తు తోటి వారసులు. అంటే ఏంటి, క్రీస్తు దేవుని వారసులు ఉన్నాడు, క్రీస్తు శ్రమ పడ్డాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు కూడా కలిసి శ్రమలు పడితే క్రీస్తు తోటి వారసులు, అంటే ఆయనతో కలిసి సమానంగా ఆయన బిడ్డలుగా, ఆయన సహోదరులుగా, ఆయనతో కలిసి ఆయన తోటి వారసులుగా ఆ మహిమను మనము పొందుతాము. ఈ దినాల్లో దేవుని బిడ్డలైన మనము మన మహిమను ఎవరికి ఇవ్వకూడదు, మనుషులకి ఇవ్వకూడదు, శరీర కార్యాలకు ఇవ్వకూడదు, సుఖభోగాలకు ఇవ్వకూడదు, పాపానికి ఇవ్వకూడదు, లోకానికి ఇవ్వకూడదు. ఇవన్నిటిలో మనం ఇచ్చినట్లయితే కనుక దేవుని మనం మహిమపరచలేము, దేవుని మహిమను మనము పొందలేము. కాబట్టి అంతవరకు కూడా మన జీవితాన్ని మహిమగల జీవితంగా మనం మార్చుకొని, మహిమల శరీరంగా మార్చుకొని, మహిమల దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మహిమల సింహాసనం ఉండాలని మనం ప్రయాసపడాలి. కానీ ఈ మహిమని మనుషులకి వాటికి వీటికి ఇవ్వకూడదు. బైబిల్లో రాస్తుంది కదా, సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు. జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, ప్రాకు పురుగుల యొక్కయు, చతుష్పాద జంతువు, ఇలాగా అన్నిటిని ఏం చేస్తారు, మహిమని ఇస్తున్నారు. ఈ దినాల్లో చూడండి, రాయి చూస్తే దేవుడు అంటున్నారు, చెట్టు చూస్తే దేవుడు అంటున్నారు, భూమి చూస్తే దేవుడు అంటున్నారు, ఆకాశం చూస్తే దేవుడు అంటున్నారు, సూర్యుడు చూస్తే దేవుడు అంటున్నారు, నీళ్లు చూస్తే దేవుడు అంటున్నారు, మట్టి చూస్తే, చెప్పండి, మట్టి చూస్తే దేవుడు అంటున్నారు. ఇట్లా మనం దేన్ని చూస్తే ఏమంటున్నారు, దేవుడే అంటున్నారు. ఆవును చూస్తే దేవుడు అంటున్నారు. ఏం చేస్తానంట, చెప్పండి, ఆవును చూస్తే ఏమంటున్నారు, దేవుడు అంటున్నారు. ఇలాగ ఈ దేవుని చూసి ఏమంటారు మనుషులు, అంటే దేవుడు ఏమన్నా అంటే దేవుడికి ఇవ్వాల్సిన మహిమని దేవుడికి ఇవ్వాలి, కానీ ఇలా వ్యర్థంగా చేయకూడదు. ఇప్పుడు ఈ మహిమ కావాలంటే మనం ఏం చేయాలంట, శ్రమలు పడాలి. శిష్యులకి ఏం చెప్పాడు, నాతో కూడా మీరు శ్రమ పడితేనే కుడివైపున ఎడమవైపు ఉంటారు. ఇక్కడ క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవిస్తే మనం ఏం చేస్తామంట, ఆ మహిమను మనము పొందుతాం. క్రీస్తుతో కూడా మన శ్రమలు కనుక అనుభవించకపోతే కనుక ఆ మహిమను మనం పొందడానికి వీలు కాదు. అందుకని యేసు ప్రభు మన కోసం ఏం చేస్తాడంటే శ్రమ పడ్డాడు. కాబట్టి ఆ శ్రమ పడే మనస్సు మనకు కూడా ఉండి ఆ శ్రమలో మనం వెళ్ళినట్లయితే క్రీస్తు తోడి వారసులుగా మనం కూడా ఏం చేస్తామంటే ఆ మహిమను పొందుతాము. ఏ మహిమని, దేవుడిచ్చే మహిమని. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం మీరు చదివితే ఇక్కడ ఒక మాట రాస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చదువుతున్నా మనం చాలా చక్కగా రాసిన దేవుని యొక్క మాట. ఎవని నిమిత్తం మనకు సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో, ఆయన అనేకైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వలన సమస్తం కలుగుతున్నాయి, దేవుని వల్లనే అనేకులైన మనము మహిమకు దేవుని తేబడుచున్నాం. కాబట్టి వారి యొక్క రక్షణకర్త, అంటే మన యొక్క రక్షణకర్త శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా చేయుటకు ఆయనకే తగును. ఎవరిని, దేవుని పిల్లల్ని. ఎవరినంట చెప్పండి, ఆయన మనకు సమస్తాన్ని కలగజేసి ఆయన మనల్ని మహిమ ఎదుగు తీసుకొచ్చి ఆయన మనల్ని సంపూర్ణ చేయడానికి ఆయనకే తగును. శ్రమల వలన ఏం చేయాలంటే మనము సంపూర్ణంగా. ఒక తోటని కష్టపడి పండిస్తే ఏమిద్దంట, మంచి పంట వస్తుంది. ఒక మనిషి కష్టపడి చదివిస్తే ఏమొస్తుందంట, మంచి ఉద్యోగం వస్తుంది.
ఉన్నారా? మనం ఒకటి కష్టపడి బాగా జీవితంలో పైకి వస్తే ఏమొస్తుందంట? ఇప్పుడు దినాల్లో మీరు చూడండి, టీవీలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రతి వాడిని ఇంటర్వ్యూ చేస్తారు, ప్రతి ఛానల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఎట్లా అంటే, నాకు తినటానికి లేదు కానీ నేను కష్టపడ్డాను పట్టుదలతో, నాకు చదువు రాదు కష్టపడి నేను చదువుకున్నాను, ఈరోజు ఏమయ్యారంట? ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. వాళ్ళందరూ ఎవరంట? ఏమి లేని వాళ్ళ జీవితంలో, కానీ ఏంటి వాళ్ళకు ఉంది? పట్టుదల. నేను ఒక స్థితికి రావాలని చెప్పేసి పోరాడుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మనం చూసినట్లయితే సమస్తాన్ని మనకు కలగజేసి అనేకులైన కుమారులైన మన అందరం కూడా మహిమకు దేవుడు తీసుకొచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సంపూర్ణంగా చేస్తున్నాడు. కింద 11వ వాక్యం చదవండి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఏమని పిలుస్తాడంటే సహోదరులు అని పిలుస్తున్నాడు. బ్రదర్స్. ఏమంట? బ్రదర్స్ అని పిలుస్తున్నాడు. అంటే ఒక దేవుడు మనిషిని ఏమని పిలుస్తాడంట? చెప్పండి. సహోదరుడు అని పిలుస్తున్నాడు. ఇది నన్ను ఒక ఆఫీసర్ కానీ, ఒక ఓనర్ కానీ, ఒక మేస్త్రి కానీ దగ్గరికి వెళ్ళి అన్నా అంటే ఏమంటాడు? ఏయ్ సార్ అనరా మర్యాదగా. అన్నా ఏంట్రా? నువ్వెక్కడ నేనెక్కడ? నీ కులం ఎక్కడ నా కులం ఎక్కడ? నీ బతికెక్కడ నా బతికెక్కడ? నన్ను అన్నా అంటావా? ఏమని పిలవాలి? మేడం. ఏమని పిలవాలంట? మేడం అని పిలవాలంట. తర్వాత సార్ అని పిలవాలంట. ఏమని పిలవాలంట? చెప్పండి. ఏమని పిలవాలంట? ఆ రిలయన్స్ పోతే బిల్లు వేసి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు మేడం మేడం అన్నారు చాలామంది. పోయి ఏంది మేడం అనేది? వాళ్ళు పనిచేయడానికి వచ్చారు. అక్కడ మనం కొంటాకి వెళ్ళాం. ఎవరు సార్ అక్కడ? మనం సారా వాళ్ళ సారా? నేను ఎప్పుడు అటు పిల్లలు మేడం గీయడం సార్ ఎవరిని పిలవను, మామూలుగా మాట్లాడతాను. పోయి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే ఓ పొగడాలి, సార్ 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 మేడం మేడం మేడం. కానీ దేవుడు ఏమన్నాడు? కష్టపడి మనందరినీ మహిమ దగ్గర తీసుకొచ్చి సంపూర్ణం చేసి ఆయన దగ్గర నిలబెట్టుకొని పరలోకానికి వారసుగా ఉంటాకి నా తమ్ముళ్ళు అంటున్నాడు. ఏమన్నంట? చెప్పండి అందరు. ఏమన్నంట? నా బ్రదర్స్ అన్నాడు. దేవుడు తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడా? చెప్పండి. అంటే రోమరాస్పత్రి 8వ అధ్యాయుడు ఈ మాట చదవచ్చు మీరు. అక్కడ కూడా రాస్తుంది. రోమరాస్పత్రిక 8వ అధ్యాయం 29 చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూసారా ఇక్కడ? దేవుడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లుగా, అంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మనకు ఎలా చూపిస్తాడు? పెద్ద వాడిగా. అంటే మన అందరము అన్నదమ్ములమి. అన్నదమ్ములు పెద్ద అన్నయ్య ఎవరంట? చెప్పండి. నేను సొంత మాట చెప్పట్లా, బైబిల్లో ప్రతి మాట మీకు చదివిని చెప్తున్నా నేను. మనకి అందరికి పెద్ద ఎవరంట? యేసు ప్రభు. ఇందాక మనం చదివాం. మనల్ని పరిశుద్ధపరిచింది ఎవరంట? యేసు ప్రభు. ఇంతకుముందు వాక్యం చదివాం, క్రీస్తుతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడే వారసులమి. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు. అంటే దేవాది దేవుడు పరలోక రాజ్యంలో ఉండి తన కుమారుణ్ణి మన కోసం లోకాన్ని పంపించి మనందరికంటే పెద్దవాడెవరో? యేసు. పోయిన వారు వాక్యం చదివించా. ఏం చదివించాను చెప్పండి? నేను ప్రధాన శిల్పిగా ఈ లోకం పుట్టక ముందుగానే చేయబడ్డాడు యేసు ప్రభు. ఈ లోకం పుట్టక ముందు నాకు మహిమ ఇచ్చాడు అని చెప్పాడు కదా, ఆ మహిమను మీకు ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి యేసు ప్రభువుని చూసినట్లయితే మనందరికంటే ముందుగా సృష్టించబడి ఉన్నాడు కుమారుడిగా. ఎలాగంట? కుమారుడిగా. కాబట్టి ఇక్కడ మన అందరం కూడా బ్రదర్స్ అని పిలవడానికి సిగ్గుపడతాడు ఆయన? చెప్పండి. సిగ్గుపడతాడా? మనమైతే ఏమనాలి? నేను ఒక షాపు ఓనర్ని కాబట్టి పనిచేసే స్టాఫ్ అంతా ఏమనాలి? సార్ అనాలి. ఉంది ఇక్కడ మనకు మేడం. ఈమె కింద 8 మంది పనిచేస్తారు ఆ సెల్ ఫోన్ షాపులు. అందరూ మేడం 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 అంటారు. నేను అక్కడికి పోయినప్పుడు ఇప్పుడు ఆమె కింద పనిచేసి అందరూ ఆమెను ఏమనాలి? మేడం అనాలి. కాబట్టి మనుషులకి ఏం కావాలంటే రెస్పెక్ట్. ఏం కావాలంటే నేను ఓనర్ని కాబట్టి. కానీ యేసు ప్రభు భూమికి ఆకాశానికి ఓనర్ ఆయనే, మనిషికి సృష్టించిన వాడు ఓనర్ ఆయనే, అందరికి తండ్రి ఆయనే, అందరికి దేవుడు ఆయనే. కానీ తగ్గించుకొని హెచ్చించుకొని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ మీకు అర్థమైందా? తగ్గించుకున్నాడు. కాబట్టి మహిమ కావాలంటే మనం కూడా ఏం చేయాలి? చెప్పండి అందరూ. తగ్గించుకోవాలి. ఏం చేయాలంట? మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకని మనల్ని మనం హెచ్చించేసుకొని మనల్ని మనమే గణపరిచేసుకొని మనల్ని మనమే గొప్పలంగా ఉంటే అక్కడ మహిమ అనేది
రాదు. మహిమ అనేది ఎలా వస్తుందంట? కష్టపడి తగ్గించుకున్నప్పుడు ఆ మహిమ అనేది వస్తుంది. మీకు ఆధారాలతో సహా నేను ఎందుకు చూపిస్తా అంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. అనేకులకు మీరు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలని చెప్పండి, చెప్పండి అందరికి ఎలా ఉండాలంట? మాదిరిగా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే ఒక వాక్యాన్ని మనం చదువుకుందామా? మొదటి పేతురు రాసిన పత్రిక సారీ 2 కొరింథీ రాసిన పత్రిక 4:18 చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4:18 వాక్యం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా చదవమ్మా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో చూడండి 16 వాక్యములో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు అనుదినము లేకుంటే దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ముందు 16-17 వాక్యములో ఎంత చక్కగా రాస్తుందంటే చాలా చక్కగా రాస్తుంది. మేము అధైర్యపడము. చెప్పండి అందరూ ఏమన్నాడు? మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు అంటే ఏంటి? బహిరంగంగా కనబడే శరీరము. కానీ అంతరంగ పురుషున్నాడు ఎవరైనా? ఆత్మ. ఎవరంట? ఆత్మ ఉంది. కానీ పైన ఏముందంట? శరీరం ఉంది. కాబట్టి మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించిపోయినా అంటే ఏంటి? శరీరం మాకు బలహీనం అయిపోయినా మా అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతుందంట? నూతన పరచబడుతుంది. కాబట్టి మనకు కావాల్సింది శరీరమా ఆత్మ? శరీరం మట్టిలో పెట్టి కుళ్ళిపోద్ది, కానీ ఆత్మ మట్టిలో కుళ్ళిపోదు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికే వెళ్తుంది. దావీదు నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీవు అంటే పరిశుద్ధంగా జీవించిన ఒక దేవుని బట్టి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికే వెళ్తుంది. కాబట్టి 17వ వాక్యంలో మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు అంటే ఏంటి? కనపడే వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తాం. అంటే ఈ లోకం నశించిపోయే వాటిలో మా మనసు లేదు, అదృశ్యమైనది పరలోక రాజ్యంలో దేవుని మహిమను మేము చూస్తున్నాము అని కింద ఏం చెప్తున్నాడు? క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలుగు చేస్తుంది. కాబట్టి వాళ్ళకి క్షణమాత్రం ఉండే శ్రమ అంటున్నారు. అంటే ఇప్పుడు శరీరంలో శ్రమ వస్తుంది. ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కొంచెంసేపు ఉంటుంది. అలాగనే దేవుని యొక్క మహిమ మనకు ముఖ్యం, శరీరం ముఖ్యం కాదు. ఈ శరీరాన్ని ఒక దినాన్ని ఏం చేస్తాం? మనము వదిలేసి వెళ్ళిపోవాలి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత రాజకీయ నాయకుడైనా, లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా, లేకుంటే ప్రపంచం రాకెట్లు కనిపెట్టి ఎన్ని చేసినా కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలి? మట్టిలోకి పోవాల్సిందే శరీరం. ఆ శరీరం ఏమి పరలోకానికి వెళ్తా? వెళ్ళదు. కాబట్టి మన అందరం కూడా శరీరాన్ని మనం చూడకూడదు. ఇది నాలో చూడండి, చాలామంది దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి? శరీరాన్ని ప్రేమిస్తారు. బ్యూటీ పార్లర్కి పోయి ఏం చేస్తున్నారు? వారం వారం ఆ రంగు వేసి దాన్ని రుద్ది దాన్ని కోతి ముఖంలాగా ఎర్రగా చేస్తారు. కొంతమందికి ఆ కెమికల్స్ పడక మొత్తం గజ్జి పట్టినట్టుగా కుష్టి రోగం వచ్చేస్తుంది ముఖం. కొంత సెట్ అవ్వగా అది రియాక్షన్ ఏముంటుందండి, అది అయిపోయి కొంతమంది తలకు రంగులు వేసేస్తారు. ఏంటి రకరకాలుగా వేషాలు. ఇవన్నీ మనకి ఎందుకండి చెప్పండి? ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? అవసరమా? ఎవరు చూడాలి మనల్ని? మన అందచందాలు రాలిపోయే పువ్వు లాంటిది. మా నాన్నకి 70 సంవత్సరాల వయసు. మొన్న రంగు వేసుకున్నాడు. రంగు వేసుకున్నాడు ఆయన. నాకు రంగు కావాలని చెప్పి రంగు తెచ్చుకొని రంగు వేసుకున్నాడు. కొబ్బరి రాయట్లేదు ఏంటంటే రంగు పోద్దేమని నేను చెప్పాను. కొబ్బరి రాయితే రంగు పోదు, ఉన్న జుట్టు పోద్దని చెప్పాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే జనాలకి నేను కొత్తగా కనపడాలి, మోడల్గా కనపడాలి, నేను ఇంకా యంగ్గా కనపడాలి. ఏం చేయాలంట? నేను ఇంకా యంగుగా 70 వచ్చిన ఎట్లా ఉంటా, ఇంకా యంగుగా ఉండాలి. ఇట్లా చూసేటది ఇదంతా మనుషుల మహిమ, మనుషుల యొక్క అందం. బైబిల్లో రాస్తుంది, వారి అందం అంతయో పువ్వులే రాలిపోను. మనిషి ఎంత వికసించినప్పుడు కూడా పువ్వు ఎంత అందంగా ఉన్నప్పుడు ఏమైంది అంటే అది రాలిపోద్ది. అట్లే మనిషి ఎంత అందంగా ఉన్నవాడు ఒకరోజు ఏమైపోద్ది అంటే మొత్తము ముడతలు వచ్చి ఏమవుతాడు? మనిషి ముసలుడు అయిపోయి చచ్చిపోతుంది. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని బిడ్డలను మనము దేవుడిచ్చిన అందం మనకు ఉండాలి. ఎవరిచ్చిన అందం అంట చెప్పండి? ఎవరిచ్చిన అందం అంట? మీకు తెలుసో లేదో, జిమ్ చేస్తారే వాళ్ళు చాలా బాడీని కండలు తిప్పుతారు. ఇక వయసు అయిన తర్వాత ఆ ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు ఏమైందంటే అంత జారిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా ఎక్కడెక్కడ జారిపోయి ఏమిటంట ముడతలు. అసలు మనం చూడలేము అప్పుడు. ఇంకా వాళ్ళని ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళని చూడలేము. అందుకని ఏదైనా కొంతవరకే
పర్మనెంట్ ఏది కూడా ఉండదు. అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకు వచ్చే శ్రమలను చూసి దేవుని వదిలేయొద్దు, విశ్వాస జీవితం వదిలేయొద్దు, ప్రార్థనా జీవితం వదిలేయొద్దు, పరిశుద్ధ జీవితాన్ని వదిలేయొద్దు. దేవుని కొరకు ఎంత శ్రమైన మనం ఏం చేయాలంట, నిలబడేవారిగా మనము కనపడాలి. కొంచెం కష్టం రాగానే ప్రార్థన మానేయటము, చర్చి రావటం మానేయటము. ఈ మధ్యకాలంలో ఈ ఎండాకాలం అంతా నేను చూశాను, చిన్న దానికి రావట్లే ప్రార్థనకి. ఏదో చిన్నదానికి చర్చి మానేస్తారు. శుక్రవారం రావట్లేదు, శనివారం పొద్దున్న రావట్లేదు, శనివారం సాయంత్రం రావట్లేదు, ఆదివారం కూడా రావట్లేదు కొంతమంది. దయచేసి అలా చెయ్యొద్దండి. చివరి దినాల్లో సాతాను సులువుగా మోసం చేసి మనుషుల్ని పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది. అందుకని మన అందరం కూడా దేవుడు మనల్ని ఎంతో ఘనపరిచి మన కొరకు లోకానికి వచ్చి సహోదరుని పిలిచి మహిమనిచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడి యొక్క ప్రయాసం అంతా వ్యర్థం కాకుండా మనము చూసుకోవాలి. దీని గురించి మరొకసారిలో ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4:13 వాక్యం ఒకసారి చదవండి. మొదటి పేతురు 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కానీ చదువుతున్న వాక్యములో దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ శ్రమల్లో మనం ఏం చేయాలని రాస్తుంది. 4:14 క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుస్తున్నారు కనుక మీరు ధన్యులే. మనం చదువుచిన 14. కానీ దేవుని బిడ్డలైన మనము 12 వాక్యాలు చదువుచిన ప్రియులారా మిమ్మును శోధించకు, మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ నుంచి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలివారినంతగా సంతోషించండి. కాబట్టి రాబోయే కాలం అంతా మనకి శ్రమల కాలము. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్రైస్తవులు అందరూ ఆదివారం నాడు ప్రార్థన చేస్తారు కాబట్టి ఆదివారం సెలవు తీసి శుక్రవారం పెడతా ఉంటున్నారు. చూసారు ఎట్లా మారిపోతుందో. ఇవన్నీ మనకి దేనికోసం అంటే ఇవన్నీ శ్రమ పెట్టడానికే. దేనికోసం అంట ఇట్లాగా మనం మంచిగా జీవిస్తాడు. ప్రతిదానికి ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిదానికి అడ్డుకునే వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ప్రధానమంత్రికి, దాన్ని ఏం చేయగలడు? మార్చగలడు. అలాగే దేవుని బిడ్డ మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు వచ్చేది ఆపదలు కష్టాలే కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ చదువుచిన క్రీస్తు మహిమ మన కోసం బయలుపరచబడినప్పుడు మనం మహా ఆనందంతో సంతోషంతో క్రీస్తు శ్రమల్లో మనం పాలివారిగా ఉండాలి. ఎవరి శ్రమలు అంట? క్రీస్తు కలిగిన శ్రమలు ఎలా ఉన్నాయో అదే మార్గంలో అదే అడుగు జాడలో మనం వెళ్ళినప్పుడు అదే శ్రమలు మనకు సంభవించినప్పుడు ఆయనతో కలిసి మనం పార్ట్నర్గా పాలి భాగస్సులు ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ఆ మహిమలో మనము కనపడతాం. ఈ దినాల్లో ఎంతమంది చూడండి, జీవిత ప్రారంభం బాగుంది కానీ ముగింపు మాత్రము బాగోలే. చిన్నప్పుడు పుట్టినప్పుడు చాలా బాగుంటాడు, చదువుకున్నప్పుడు బాగా చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు బాగా ఉద్యోగం చేస్తాడు, మంచి భక్తి జీవితం చేస్తాడు. చివరికి తాగుబోతుగానో తిరిగిపోతుగానో దొంగగానో నరహత్యగానో చచ్చిపోతాడు. చివరికి ఏం పోతుంది అక్కడ? సాక్ష్యం అనేది పోతుంది. జీవితం అనేది ఏమైపోతుందంటే చివరికి దేనికి పనికిరాని జీవితంగా అయిపోతుంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టంగా ఉండాలి. కాబట్టి మన జీవితం ప్రారంభించినప్పుడు ఉడిదొడుకులు మనకు ఉంటాయి, కానీ తర్వాత స్థిరపడిపోయి స్టాండర్డ్గా మనం ముందుకే వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, మన కష్టాలు శ్రమలు వచ్చేవాడు మనకేం అర్థం కాదు, అందరూ చెప్పుకుంటాం పోయి. కానీ అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటాము, ఓహో ఇది ఇలాగ వచ్చిందా, ఇది అలాగ వచ్చిందా, దీన్ని ఇలా తప్పించుకోవాలా, దీన్ని ఇలా బ్యాలెన్స్ చేయాలా, దీన్ని ఇలా హ్యాండిల్ చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. మనం దాన్ని స్టాండర్డ్గా మనం ముందుకు వెళ్తాం. ఇతరులు కూడా సలహాలు ఇస్తుంటాం. మనం ఏం చేస్తాం, ఇతరులు కూడా మనం ఏం చేస్తాము, సలహా ఇస్తుంటాం. కానీ ప్రారంభంలో మనకి ఏం తెలియదు. అలాగని శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు అలవాటు అయిపోద్ది. మనం ఏమైందంట చెప్పండి, ఏమైందంట? శ్రమలు వెళ్ళినప్పుడు ఏమైందంట? అలవాటు అయిపోద్ది. అలాగే మనం ఏం చేయాలంటే శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే అలవాటు చేస్తున్నప్పుడు మనకు ఆ మహిమ అనేది దొరికిద్ది. ఎంత కష్టపడతామో ఎంత శ్రమ పడతామో అప్పుడే మనకు ఆ మహిమ అనేది దొరికిద్ది. కష్టపడకుండా శ్రమ పడకుండా మహిమను దొరికిద్దా చెప్పండి? కాబట్టి మనకి జీవితంలో ఎప్పుడైతే అధికంగా శ్రమ పడతామో, అధికంగా ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడు మాత్రమే ఆ మహిమ దొరికిద్ది. కానీ అధికంగా శ్రమలు పడకుండా అధికంగా కష్టాలు పడకుండా మహిమ కావాలంటే దొరికిద్దా? దొరకదు. చదవండి, రోమరాసు పత్రిక 8:18 వాక్యం చదవండి. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇందాక మనం చదివిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ఎదుట మనం నిలబడడానికి క్రీస్తుతో పాలివారిగా శ్రమలో ఉండాలని మనం చదివినాం. ఇక్కడ మనం చదువుతున్నాం, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచున్నాం. కాబట్టి దేవునికి మహిమ వచ్చినప్పుడు ఇవన్నీ మనం ఏం చేస్తామో మర్చిపోతాం. ఈ చిన్న చిన్న శ్రమలకు మనం బాధపడ్డాం. ఇక్కడ ఎంత మహిమ దేవుడు ఇస్తున్నాడు, ఎంత ఘనత ఇస్తున్నాడు. దేవునితో ఉంటున్నాము, దేవతలతో ఉంటున్నాము, పరలోకంలో ఉంటున్నాము, నిత్య జీవులు ఉంటున్నాము, నిత్యము ఇక్కడ దేవునితో సజీవులుగా ఉంటున్నాము. ఇంత గొప్ప జీవితం వరకు నేను మంచిగా జీవించలేకపోయినా, మంచిగా శ్రమ పడలేకపోయినా, మంచిగా కష్టపడలేకపోయినా, మంచిగా ప్రయాసపడలేకపోయినా ఎప్పుడు బాధపడతారు? ఆ మహిమను చూసినప్పుడు ఏం చేస్తారంట? అప్పుడు బాధపడతారు. ఎప్పుడు బాధపడతారు? ఆ మహిమను చూసినప్పుడు బాధపడతారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇప్పటి కాలపు శ్రమలు ఏమంటాయి? మన మహిమ ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఇందాక ఏం చదివి మాకు చులకని శ్రమ. ఏ శ్రమ అంట? చాలా చిన్నది. ఇక్కడేమన్నారు? ఇప్పటి కాలపు శ్రమ. అంటే ఈ కాలంలో శ్రమలు ఉన్నాయన్నారా లేవన్నారా? చెప్పండి. ఉన్నాయన్నారా లేవన్నారా? ఈ మాట రాసి 2000 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలంట? 2000 సంవత్సరాల క్రితము శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు శ్రమలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ఇలా మనం చదువుతున్నాము. శ్రమలకు మనం భయపడితే దేవుని మహిమను మనము పొందలేం. ఇప్పుడు లోకలు ఏమన్నారు? బాగా కష్టపడి నువ్వు బాగా శ్రమ పడితే బాగా సంపాదించుకుంటే జీవితకాలం అంతా సుఖంగా బతుకుతావు. బాగా కష్టపడి సంపాదించుకుంటే జీవితకాలం అంతా సుఖంగా అంటే ఏంటి? మనం బాగా కష్టపడితేనే ఆస్తిని ఐశ్వర్యం సంపాదించుకుని మనం అనుభవిస్తాం తర్వాత. అలాగే మనం కూడా జీవితంలో పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ఎంతగా మనం కష్టపడి దేవుని సన్నిధిలో పోరాడుతున్నామో అప్పుడే మనం పరలోక రాజ్య దేవునితో మనము ఉండగలము. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుని యొక్క మహిమ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ మహిమల కిరీటాన్ని మనిషికి ఇచ్చాడు. ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకొని ఆ మహిమలో దేవుని ఎదుట మన అందరం కనబడాలంటే ఈ మహిమ కోసము మనం శ్రమ పడాలా వద్దా? చెప్పండి. మహిమా కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఏ కిరీటం అంట? మహిమా కిరీటం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదవండి, ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదవండి, ముగిస్తాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇక్కడ మనం చదువుచున్న మనకి ఒక కాపరి ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరి. ఎవరంట? చెప్పండి. ప్రధానమైన కాపరి. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు. కాబట్టి యేసుప్రభు మన కోసం వస్తున్నాడు. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. కానీ ఆదాము ఏం చేస్తాడు? ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మహిమను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడి యేసు నామములో బాప్తిసం పొంది ఎవరైతే దేవుని కొరకు జీవించి దేవునితో శ్రమలు పడి ఆయనతో వారసులుగా ఉండి ఎవరైతే ఈ మహిమను పొందడానికి అర్హులుగా ఉంటారో అలాంటి వారి కొరకు యేసు ప్రభువు వచ్చి ఏం చేస్తాడు? ఆయన ప్రత్యక్షమై వాడబారు అంటే ఏంటి? ఎప్పటికీ వాడిపోని మహిమ గల కిరీటాన్ని మనకే ఇస్తాడు. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఈ ఉదయకాల సమయాన్న దేవుని యొక్క మహిమ గురించి మనం తెలుసుకున్నాం. మనిషిని మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకో, వాడు ఏ పార్టీ వాడు, మనిషిని మరి దర్శించకు, వాడు ఏ పార్టీ వాడు విన్నాం. నిజంగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి కానీ మనిషిని దర్శించడానికి కానీ మనుషుడు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు. అయినప్పుడు కూడా దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఏమని చదివిన? దేవుడు వారిని తనకంటే కొంచెం తక్కువగా చేసి మహిమా ప్రభావం తను ఏం చేస్తాడంట? అలంకరించి కిరీటాన్ని ఇచ్చిన్నాడు. కాబట్టి చివరి దినాల్లో మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆజ్ఞ అతిక్రమ పాపము నిజంగా దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి దేవుని మహిమను పొందలేని వారిగా మనం కనబడవద్దు. దేవుని కొరకు ఎంత శ్రమైనా మనం పడాలి, ఎంత కష్టమైనా పడాలి, ఎంత నిందలైనా పడాలి, ఎంత అవమానమైనా పడాలి. దేవుని కొరకు ఎంత శ్రమైనా మనం పడాలి. దేవునితో వారసులుగా ఉండాలి. దేవుడు ఎలాంటి మహిమ గలవాడు ఉన్నాడు, ఆయనతో వారసుగా ఆయన మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఆయన సింహాసనకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా. శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా. ఇప్పటి వ్యాధి బాధలన్నీయు
ఇప్పటి వ్యాధి బాధలన్నీయు మరచి జీవించువారు నిత్య మహిమను పొందెదరు. మరచి జీవించువారు నిత్య మహిమను